గజేంద్ర మోక్షంలో ముసలి పట్టుకున్నాడు. డీసెంట్గా దొంగతనం చేసుకుందాం వస్తే ఈ న్యూసెన్స్ ఏంట్రా బాబు. అయ్యో సూపర్. దానికి చెప్పు, ఇలా అయితే కుదరదు, విడాకులు ఇచ్చేస్తానని. ఏంటి సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? మా ఇద్దరికి మాటలు లేవు. మాట్లాడలేదు సార్. బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది. ఏం చేస్తావు? దొంగోడు ఏం చేస్తాడు సార్? దొంగతనం చేసి వెళ్ళిపోతాడు సార్. మీకు దండం పెడతాను సార్, ఎక్కడుందో చెప్పండి సార్. సార్ 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 ఎవరు నువ్వు? మీ కల్లోకి వచ్చిన దేవదూతని. దేవదూతవా? యా. ఎంత నీచంగా ఉన్నావేంటి? నీచ మానవుల కల్లోకి వచ్చినప్పుడు నీచంగా ఉండక అందంగా ఎలా ఉంటావురా జఫడా? అంటే ఇది కళ. కలే. ఇంకా నాకు మెలకు రాలేదా? రాలేదు. మీరు పడుకోండి. ఏంటో ఏది కలో పడుకోండి చెప్తా. గురక పెట్టండి. పెడుతున్నాను. ఇలాగే టెంప్ట్ చేస్తారు. ఏదో పని చేయడానికి వచ్చినాడు ఇంకేదో చేసి వెళ్ళిపోతాడు. నో, నేను చాలా సిన్సియర్ దొంగని. సిన్సియర్గా పని చేసుకుని వెళ్ళిపోతాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇక్కడుందా ఈ బీరువా? ఏంటి ఏమైనా ఆటోగ్రాఫ్ కావాలా? పడిపోయిన లేవదీయటం మర్చిపోయి దొంగ దొంగ అని అడుగుతారంటే దొంగవా కాదా? 100% దొంగని, నికార్సైన దొంగని. నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి డీటెయిల్స్ చెప్తాను. పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏది? ఇది ఏరియా కిందకు వస్తుంది. రెడ్ లైట్ ఏరియా కిందకు వస్తుంది. మాట్లాడేది ఇది రెడ్ లైట్ ఏరియా ఏంటి? అవుమ్మా, ఇది బంజారా హిల్స్ ఏరియా కింద వస్తుంది. దీని ఎస్ఐ నర్సింగ్ యాదవ్. ఫోన్ నంబర్ 5234412345. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగలేదమ్మా. దొంగ 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 అని ఎగరేసుకుంటూ వచ్చారు. తీరా దొంగ దొరికిన తర్వాత ఏం చేయాలి తెలియక వస్తున్నారు. ఎవరితను? ఎవడేంటి దొంగ? దొంగోడైతే పోలీసులు ఫోన్ చేయకుండా వీటితో డిస్కషన్. సార్ 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 మీకు దండ పెడతాను సార్. ఆవిడ దొంగ అన్నంత మాత్రాన్ని మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారండి? నేను దొంగ బిహేవ్ చేస్తే చేయాలి సార్. దొంగలా బిహేవ్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు గురువు గారు. చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. ఇప్పుడు దొంగోడు ఎలా చేస్తాడంటే అండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అలాగా అలాగే నెమ్మదిగా వెనక్కి వెళ్తాడండి. వెళ్ళి ఇది ఇది ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటాడు. ఏం పర్లేదు. అది ఎవరు నువ్వు? ఏంటో అలా చూస్తున్నావు కొడతాడండి. తర్వాత ఇలా వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుంది. అలా తలుపు తీస్తాడన్నమాట. తీసాక అది పూర్తిగా తీసాడు. తర్వాత మీరెవరో చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఒక్క దూకి పరిగెడతాడు సార్. ఏంటి కరాడేంటి? ఇంకేంటి వచ్చేది? వీధి చివరి ఆటో ఎక్కేసి ఎప్పుడో దొబ్బేసి ఉంటాడు. అవునా? దొంగల బిహేవియర్ ఇలాగే ఉంటుంది మరి. దీపావళి. హాయ్ హాయ్ హ్యాపీ దీపావళి. ఇవాళ మనం మందు కాల్చాలి. నేను మందు కాల్చను, తాగుతాను. అదేంటి దీపావళి రోజు మందు కాలుస్తారు గానీ తాగుతారా? ఒరే పండు, ఈవేళ దీపావళి కాదురా. ఎవ్వరూ చెప్పొద్దు. పండు బాబు నువ్వే గుర్తెచ్చుకో. దీపావళి కాదా? కొంచెం క్లూ ఇవ్వ శ్రీరామ్. తెలుగు వాళ్ళు మాత్రమే జరుపుకునేది, తీపి చేదు కలిపి తినేది. ఇది కూడా ఒక క్లూ. గుర్తొచ్చేసింది, రంజాన్ అంటాను అనుకున్నారా? ఉగాది. వీడు కొంచెం శ్రీ 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 సర్వధారి నామ సంవత్సరం సుందరం సుమధురం పంచుకుందామీ సంబరం అందరం మనమందరం.
కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది. అనురాగమే దానికి పల్లవిగా, అనుబంధమే వీడని చరణంలా, మధుమాసమే అందరి మనసులు మీటెనులే. మనసైన మాటొకటే బహుతీపిగా, ఎడబాటు ఎదురైతే అది చేదుగా, ఎదలోని పులకింపే ఆపులుపుగా, అనలేని భావాలే తీవగరుగా, చురచుర చూపుల మంటలు చల్లితే కారమయే కళ ఇది కాదా, బ్రతుకున కమ్మని రుచులను చేర్చగలవనమనే సాయం లేదా, అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే. కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది. పంచాంగ శ్రవణాలు వినిపించనా, ఈ పచ్చడే నీకు తినిపించనా, ఆ రాశి ఫలితాలు అందించనా, ఏం రాసినా మన కథ మారునా, మమతలు నిండిన చల్లని కోవెల మనసులనే జతగా కలిపే, వెనుకటి జన్మల తీరని రుణమో చివరికిలా మీతో నిలిపే. ఏ సిరులకు దొరకని చెలిమే చాలునులే. సుప్రజ, డాడీ అమ్మా, డాడీ ఉగాది శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ డాడీ. జీవితంలో నిజమైన ఆనందాన్ని పంచే క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటిది ఇచ్చాడు. నా మీద అలిగి వెళ్ళింది ఆ బంగారు తల్లి మళ్ళీ నాతో మాట్లాడుతోందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది. ఉంటానమ్మా. అన్నట్టు అన్నయ్యకి కూడా శుభాకాంక్షలు చెప్పు. అలాగే డాడీ. ఐ టు లవ్ యూ డాడీ. బాయ్. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నా? డాడీ అమెరికా నుంచి ఫోన్ చేశారు. డాడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఆయన మీద కోపం పోయినట్టుంది. ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు. అదే రక్త సంబంధం అమ్మా. అది లేదనుకున్నా కాదనుకున్నా మనసును వదిలిపోదు. సడన్ గా ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారు? అంతా పైవాడి లేలమ్మా. శ్రీరామ్, చాలా మంది చిటికడి సాయం చేసి ఊరంతా ప్రచారం చేసుకుంటారు. కానీ నువ్వు మాత్రం నువ్వు చేసిన సాయం ఎవరికి తెలియనవు. అదే నీలో గొప్పతనం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. నాకు మాత్రం నీది చాలా గొప్ప మనసుని అర్థమైందయ్యా. సుప్రజ ఫోన్ నుంచి మా బావకు మెసేజ్ పంపాం. పండగ పూట ఆ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకునేలా చేశాం. అవునా? అవునండి.
అమ్మాయి నిన్నంత హీనంగా చూసినా, ఒక పనివాడిగా ట్రీట్ చేసినా నువ్వెందుకయ్యా ఉపకారం చేయాలనుకున్నావు? నీకేంటయ్యా లాభం? చేసే ప్రతి పనికి లాభ నష్టాలు లెక్కలు చూసుకోవడానికి జీవితం వ్యాపారం కాదు సుబ్బారావు గారు. కొన్ని మనసుకు నచ్చిన మంచి పనులు చేస్తే మనకు కలిగే తృప్తి విలువ రూపాయల్లో చెప్పలేమండి. లేని విలువైన అది మనకు లేనప్పుడే తెలుస్తుంది. నాకు తల్లిదండ్రులు లేరు, ఒక అనాథలా పెరిగాను. అందుకే బంధాలు బంధుత్వాలు విలువేంటో నాకు తెలుసు. అవన్నీ ఉండి వాటికి దూరమైన సుప్రజ అనాథగా ఉండటం చూడలేక ఆమెను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాను. తల్లిదండ్రులు లేని లోటు తెలుసు కాబట్టే సుప్రజ తన తండ్రికి దూరం కాకూడదని కలిపే ప్రయత్నం చేశాను. లక్ష్మి, హ్యాపీ ఉగాది. వారం రోజుల్లో మా బాస్ రంగారావు గారు వచ్చేస్తారు. రాగానే నా చేతికి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతో నీకు ఆపరేషన్. మిస్టర్ శ్రీరామ్, ఒక నిమిషం లక్ష్మి, ఎవరు వచ్చారు? ఓ మీరా, నమస్కారం అండి. లోపలికి రండి. బై ది బై, నా పేరు నరసింహం గారు, నిత్య కంప్యూటర్స్ ప్రొపరేటర్. మా మేనేజర్ బాబురావు ఆల్రెడీ 2 సార్లు నా దగ్గరికి వచ్చాడు. మీ దగ్గర జాయిన్ అయితే నెలకు 1,00,000 ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ నువ్వు చేరనన్నావు. బహుశా నీ తెలివితేటలకు ఆ రేటు తక్కువని ఫీల్ అయి ఉంటావు. ఫినాయిల్ నుంచి పెట్రోల్ దాకా, బీడీ నుంచి బియ్యం దాకా, స్థలాలు పొలాలు అన్నింటి రేట్లు అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో నీ తెలివితేటలకు కూడా రేటు పెంచాలయ్యా. 2 లక్షలు ఇస్తా, వస్తావా? డబ్బున్న వాళ్ళకి ఒక జబ్బు ఉంటుందండి, ఆ డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చని. యు ఆర్ రైట్. సాఫ్ట్వేర్ రంగానికి అతి ముఖ్యమైన హ్యాక్ ప్రూఫ్ సాఫ్ట్వేర్ తయారు చేసామని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి. నీకేం కావాలి? మీరు వెళ్ళిపోవడం కావాలి. ఇంకెందుకు, పదండి. నువ్వు డబ్బు కమ్ముడుకో కదూ, కానీ రాత బాగాలేనప్పుడు హరిశ్చంద్రుడు కూడా తన పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. గుర్తుంచుకో. వస్తా.